సమంత ప్రేమించి పెళ్లి చేసుకోవటం, విడాకులు తీసుకోవటం ఆమె జీవితంలో ఒక పెద్ద మాయని మచ్చగా మారిపోయింది. అయితే విడాకులు తీసుకుని వీరిద్దరూ హ్యాపీగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఎత్తిపుడుపు మాటలతో చాలామంది నెటిజన్లు సమంతని ఎప్పటికప్పుడు తీవ్రంగా హర్ట్ చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే సమంత గతంలో పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయటంతో ఈమెపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా నా పర్సనల్ లైఫ్తో ఎవరికీ సంబంధం లేదు, నా సినీ కెరియర్ నాది అన్నట్టుగా సమంత అందరికీ షాక్ ఇచ్చి ఊ అంటావా మావా ఊ అంటావా మావా అంటూ ఇండియా మొత్తం షేక్ చేసింది. ఈ ఐటెం సాంగ్ మొత్తం ఇండియాని ఒక ఊపు ఊపిందని చెప్పుకోవచ్చు. అయితే పుష్ప సినిమాలో అప్పుడు బావ అల్లు అర్జున్ సరసన ఐటెం సాంగ్ చేసిన సమంత ఇప్పుడు బావమరిది సరసన ఐటెం సాంగ్ చేయటానికి రెడీగా ఉన్నట్టు టాలీవుడ్ సినీ సర్కిల్స్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏంటంటే ప్రస్తుతం రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్లో బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న తాజా మూవీ పెద్ది. ఈ సినిమాకి సంబంధించి మూవీ టైటిల్ని తాజాగా రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. అలా పెద్ది సినిమా టైటిల్తో రాబోతున్న రామ్ చరణ్, జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ కాగా ఐటెం సాంగ్ కోసం ఓ స్టార్ హీరోయిన్ని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తుందట. ఈ నేపథ్యంలోనే పుష్ప సినిమాలో ఊ అంటావా మామా సాంగ్తో ఇండస్ట్రీని షేక్ చేసిన సమంత అయితేనే రామ్ చరణ్ పెద్ది మూవీలో పర్ఫెక్ట్ జోడీ అని మేకర్స్ భావించి సమంతని ఈ మూవీలో ఐటెం సాంగ్ చేయటం కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్లో వైరల్ అవటంతో అప్పుడు బావమరిది సినిమాలో చేసినట్టు ఇప్పుడు బావ సినిమాలో కూడా సమంత ఐటెం సాంగ్ చేయబోతోందని టాలీవుడ్ మీడియా కోడెక్కుస్తోంది.